మనం చూస్తున్నాం ములుగు జిల్లా కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై సిఆర్పిఎఫ్ 39వ బెటాలియం ఆధ్వర్యంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో భారతీయులంతా ఒక్కటే అనే ఏకతా భావాన్ని, దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ములుగు జిల్లాలో సుమారుగా 2 కిలోమీటర్ల మేర జాతీయ జెండాలతో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సిఆర్పిఎఫ్ జవాన్లు ఈ యొక్క ర్యాలీలో కొంతమంది బైకులపై, కొంతమంది నడుస్తూ జాతీయ జెండాలను పాదచారులకు అందిస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జెండా ఎగిరాలనే నినాదంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 163 ములుగు జాతీయ రహదారిపై సిఆర్పిఎఫ్ జవాన్లు ఈ యొక్క జాతీయ జెండాలతో చేసినటువంటి ఈ యొక్క పలు కార్యక్రమాలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి. జాతీయ భావోజాలాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం వినూత్నంగా అనిపించింది ప్రతి ఒక్కరికి. దేశ సరిహద్దుల్లో మన భారతావని భద్రతలో మన జవాన్లు కంటికి రెప్పలా రాత్రనక పగలనక అటు ఎండకు వానకు మంచుకు తట్టుకుంటూ మన దేశాన్ని కంటికి రెప్పలగా కాచుకుంటున్నారు. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. మనం ఎప్పుడూ జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటాం. మన జీవితంలో రైతు ఎంత ఇంపార్టెంటో, ఈ యొక్క వ్యవసాయం ఎంత ఇంపార్టెంటో, అలాగే దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నటువంటి జవాన్లు కూడా అంతే ఇంపార్టెంట్గా మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగానే మన యొక్క జవాన్లకి ఒక సెల్యూట్ చేద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై.